నమస్తే. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఎప్పుడూ ముందుండే అక్బర్పై తన ప్రజల మధ్యే దాడి జరిగింది. వెన్నంటి ఉన్నవాళ్లు, వెంటే ఉన్న పోలీసులు దాడిని అడ్డుకోలేకపోయారు. ఇది ఓ కోవర్ట్ ఆపరేషనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి దృశ్యాలు సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ కెమెరాకు చిక్కాయి. ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూద్దాం. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట ఏరియాలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హత్యాయత్నం కేసు మిస్టరీని వీడియో కెమెరా ఛేదించింది. అక్బరుద్దీన్పై దాడి ఘటన మినిట్ టు మినిట్ కెమెరాలో రికార్డైంది. నిందితులను ప్రపంచం ముందుకు తీసుకొచ్చేలా చేసింది. అక్బర్పై దాడి జరిగిన దృశ్యాలే కాదు, అంతకుముందు అక్బర్ బార్కాస్ ఏరియాలో పాదయాత్రలో పాల్గొన్న విజువల్స్ కూడా టీవీ9 దగ్గరున్నాయి. ఏప్రిల్ 30 శనివారం ఉదయం 10 గంటలకు అక్బరుద్దీన్ తన జిప్సీ వెహికల్లో బార్కాస్ పార్టీ ఆఫీస్కొచ్చారు. మలక్పేట ఎమ్మెల్యే బలాలాతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత స్థానిక కార్పొరేటర్ ఇంట్లో టిఫిన్ చేశారు. టిఫిన్ అయ్యాక అక్బరుద్దీన్, బలాలా కార్పొరేటర్ ఇంట్లో నుంచి బయటకొచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న తన జిప్సీ వెహికల్లో కూర్చున్నారు అక్బర్. వెనక సీట్లో కార్పొరేటర్, 2-3 కార్యకర్తలు ఉన్నారు. అక్బర్ జిప్సీ వెనుక ఎమ్మెల్యే బలాల వెహికల్ ఉంది. టైం సరిగ్గా ఉదయం 11 గంటలు. డ్రైవర్ ఉస్మాన్ జిప్సీని స్టార్ట్ చేశాడు. వెనకాలే ఎమ్మెల్యే బలాల వెహికల్ కూడా బయలుదేరింది. టైం ఉదయం 11 గంటల 10 నిమిషాలు. అక్బర్ ప్రయాణిస్తున్న జిప్సీ 10-20 అడుగులు వెళ్లిందో లేదో ఓ వ్యక్తి యాక్టివ్పై దూసుకొచ్చాడు. అక్బర్ డ్రైవర్ ఉస్మాన్ వెంటనే సడన్ బ్రేక్ వేశాడు. యాక్టివ్పై నుంచి దూకిన వ్యక్తి సరాసరి అక్బర్ వైపు పరిగెత్తాడు. కత్తితో అక్బర్పై అటాక్ చేశాడు. కత్తితో అక్బర్ చేతిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడి చేసిన వ్యక్తి హసన్ యాఫై. కేవలం 10 నిమిషాల్లో జిప్సీకి 4 వైపులా చుట్టుముట్టిన పహిల్వాన్ అనుచరులు టెర్రర్ క్రియేట్ చేశారు. సడన్ అటాక్ నుంచి అక్బర్ అనుచరులు, డ్రైవర్ తేరుకునే లోపే మరోవైపు నుంచి 11-15 నిమిషాలకు అబ్దుల్లా యాఫై రివాల్వర్తో కాల్పులకు దిగాడు. అక్బర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో బుల్లెట్ డ్రైవర్ ఉస్మాన్ కాల్లోకి దూసుకెళ్లింది. ఆసిఫ్ యాఫై, హసన్ యాఫై, యాసై యాఫై మోకుమ్ముడిగా కత్తులతో దాడికి దిగారు. ఇదే అదునుగా అబ్దుల్లా తన రివాల్వర్తో అక్బర్పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అక్బర్ డ్రైవర్ సీట్లో వాలిపోయారు. కంప్లీట్గా జిప్సీ నుంచి కింద పడిపోయారు. అప్పటికే ఆయన కడుపులోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. చేతికి, కాలి తొడభాగంలో తీవ్ర గాయాలై రక్తం మడుగులో కుప్పకూలారు. అయినా పహిల్వాన్ వర్గీయులు ఆయన్ని వదల్లేదు. ఎవరు అనుచరులో, ఎవరు ప్రత్యర్థులో తెలియని పరిస్థితి. అక్బర్ ఇదిగో ఇలా అచేతనంగా కింద పడ్డారు. పహిల్వాన్ వర్గీయుడు ఇబ్రహీం జనాన్ని తోసుకుంటూ వచ్చాడు. కింద పడి ఉన్న అక్బర్పై కత్తితో విరుచుకుపడ్డాడు. ఫైర్ కరో, ఫైర్ కరో కార్యకర్తలతో పాటు అక్బర్ కేకలు వేశాడు. అలర్ట్ అయిన ఎమ్మెల్యే బలాల్ గన్మ్యాన్ మహమ్మద్ జానీ ఫైర్ ఓపెన్ చేశాడు. అక్బర్ను కత్తితో పడుస్తున్న ఇబ్రహీంకు బుల్లెట్ తగిలింది. అతను వెనుతిరిగాడు. గన్మ్యాన్ను తోసుకుంటూ పరుగులు తీశాడు.
ఇబ్రహీం అక్బర్పై దాడి చేస్తున్న టైంలో అబ్దుల్లా, హసన్ ఎమ్మెల్యే బలాలాపై అటాక్ చేశారు. బలాలా ఆయన గన్మ్యాన్ అబ్దుల్లాను ప్రతిఘటించారు. అతని చేతిలో ఉన్న రివాల్వర్ను బలవంతంగా లాక్కున్నారు. రక్తం మడుగులో ఉన్న అక్బర్ను కార్యకర్తలు పైకి లేవదీశారు. అక్బర్ ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. అడుగులు వేయడానికి ప్రయత్నించారు. సాధ్యం కాలేదు. కార్యకర్తల చేతిలో వాలిపోయారు. ఈ దశలోనూ అక్బర్పై క్రికెట్ బ్యాట్తో దాడి చేయడానికి సిద్ధపడ్డారు నిందితులు. అబ్దుల్లాను ప్రతిఘటించిన బలాలా వాళ్లను పసిగట్టాడు. పరుగు పరుగును వచ్చి వాళ్లనడ్డుకున్నాడు. కార్యకర్తల సాయంతో అక్బర్ను వెహికల్ ఎక్కించారు. సంతోష్ నగర్లోని ఓవైసీ హాస్పిటల్కు తరలించారు. కార్యకర్తలు, అభిమానులే తనకు రక్షణ గోడగా భావించే అక్బర్కు పాత బస్తీలో స్వేచ్ఛగా తిరిగే అలవాటుంది. అదే ఆ నమ్మకమే ఇంత అనర్థానికి కారణమైంది. బలాలా గన్మెన్ స్పాట్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. అక్బర్ సహా కొందరు అనుచరులు ఫైర్ కరో అని కేకలు వేయడంతో గన్మెన్ మహమ్మద్ జాన్ కాల్పులు జరిపాడు. అక్బర్పై దాడి జరిగినప్పుడు స్పాట్లో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఉంది. పోలీసులున్నారు. కానీ దాడిని అడ్డుకోలేకపోయారు. పోలీసులే భయంతో పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అదేదో 6 నెలల తర్వాత వస్తారనే పాత అపవాదును నిజం చేస్తూ అంతా అయిపోయాక 11 గంటల 45 నిమిషాలకు చాంద్రాయణగుట్ట పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. అక్బర్పై దాడి విజువల్స్ ప్రసారం కావడంతో పాత బస్తీ మరోసారి ఉలిక్కిపడింది. పోలీస్ బాసులు మీడియాపై ఆంక్షలకు ఉపక్రమించారు. విద్వేషాలను రెచ్చగొట్టాలని ఏ మీడియా భావించదు. అలాంటివి ప్రోత్సహించదు. అక్బర్పై జరిగిన దాడిని నిజానికి ఛేదించింది మీడియానే అని జనం సెహబాష్ అంటున్నారు. నిందితులను గుర్తించడంలోనే ఏళ్లకు ఏళ్లు చరిత్రలో కలిసిపోతాయి. ఇప్పుడు నిందితులు ఎవరో, వాళ్లు చేసిన నిర్వాకం ఏంటో మీడియా ప్రపంచానికి చాటింది. తిరుగులేని సాక్ష్యాలను ప్రజాకోర్టు ముందుంచింది. న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడమే మీడియా ప్రాథమిక కర్తవ్యం. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు 4వ స్తంభంగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించింది. ఇది బాధ్యతగా విధి నిర్వహించడమే కాని ఏ రకంగానూ హక్కుల ఉల్లంఘన కాదు. ఏదో జరుగుతుందనే సాకుతో ప్రజలను అయోమయం చేయడం కన్నా జరిగింది జరిగినట్టు ఏం జరుగుతుందో తెలియజేయడం తప్పెలా అవుతుంది? ఇది పబ్లిక్ ఆవాజ్.